నారాయణపేట జిల్లా మక్తల్పట్నంలో యూరియా సమస్యపై మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి స్పందించారు. అసమర్థత వల్ల రైతులకు సరిపడా యూరియా ముందుగానే అంచనా వేసి నిల్వ చేసుకోకపోవడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు ఎలాంటి తలెత్తని యూరియా సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకు తలెత్తుతుందో చెప్పలేక కేంద్ర ప్రభుత్వంపై నేటి కాలం గడుపుతున్నారన్నారు. అది మూడు కావాలి. ఆకాకి ఎంత పోతుంది, ఎక్కడ పోతుంది, ఆకాకు వచ్చిన యూరియా ఎక్కడ పోతుంది, సొసైటీకి వచ్చిన యూరియా ఎంత వచ్చింది, ఇంతవరకు ఇంకెంత రావాలి. ప్రతిపక్షంలో ఉన్నాము, తప్పకుండా ప్రశ్నిస్తాము, ఎదుర్కొంటాము. చేతనైతే జవాబు చెప్పు, చేతనైతే పని చేయి, చేతనైతే అన్ని తెచ్చిపెట్టండి. లేదంటే ఇంట్లో నోరు మూసుకొని కూర్చోండి. ప్రజలు నిర్ణయిస్తారు రేపు మీ బతుకులు. అనవసరంగా ఎవరినంటే అలా నడితే పండుగ లేవిడా మేము. ప్రతిసారి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కాదు, తొలి ముఖ్య ఎమ్మెల్యేని, తెలంగాణ రాష్ట్రానికి తొలి ఎమ్మెల్యే నా మక్తల్ తాలూకా. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఒక్కడే తక్కువ పండియలేదు నా రైతులకు. నీళ్ళ కాడ కానీ కెనాల కాడ కానీ ఏది కూడా ముందు చూపుతో నడిచినాం మేమంతా. మేము చెప్పేది గదే చెప్తున్నాం అంతే. ముందు చూపు చూసుకోండి. చేతులు కావాలంటే ఆకులు పట్టుకుంటూ వచ్చేది లేస్తారా? రాదేం కాదు. అది మేము సూచిస్తుంటే ఎందో అన్నట్టు ఫీల్ అయిపోతున్నారని నాకు అర్థం కాదు. యాడకలు ఉడిపడ్డా కొత్త పిచ్చగాళ్ళు కదా వీళ్ళంతా. ఇంతకుముందు ఎక్కడుంది వీళ్ళంతా తెలియదా? ఇట్లా అంటే మంచిగా అనిపిస్తుంది కదా, అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది కదా. మాకు ఇలా ఆడాలని ఉద్దేశాలు లేవు. మాకు మిమ్మల్ని పనిచేయాలనే ఉద్దేశం మాది అంతే. మీకంటూ కాషన్ ఇస్తుంటాం మేము. ప్రతిపక్షాల వాళ్ళు మీకు జాగ్రత్త పడనని ముందు